మెడవిరుపుని ఏ విధంగా గుర్తించాలి, ఎప్పుడు ఎక్కువగా వస్తుంది, ఏ రకాల్లో వస్తుంది, ఎలాంటి అనుకూల పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలని చూసుకున్నట్లయితే ఈ మెడవిరుపు తెగులు అనేది వరి పంటలో అగ్గి తెగులు యొక్క లక్షణం మాత్రమే. సో వరిలో ఆకుమచ్చ దశ మరియు మెడవిరుపు తెగులు దశ అనేది రెండు రకాలుగా, అలాగే మనకి ఈ నోడ్స్ మీద కూడా, కనుపుల మీద కూడా ఈ యొక్క వరి పంటలో ఈ మెడవిరుపు తెగులు యొక్క శిలీంధ్రం అనేది నష్టపరుస్తుంది కనుక ముఖ్యంగా ఆకుమచ్చ దశలో అంటే దుబ్బు చేసే దశలో ఉన్న వరి పంటలో వానాకాలంలో ఈ యొక్క ఆకుమచ్చ కొంత ఉధృతి అనేది తక్కువగా ఉంటుంది. యాసంగిలో మాత్రము నారుమడి నుంచి మన ప్రధాన పొలంలో నాట్లు వేసిన తర్వాత దుబ్బు చేసే సమయంలో ఈ యొక్క ఆకుమచ్చ దశ ఉన్నటువంటి అగ్గి తెగులు ఎక్కువగా ఆశిస్తున్నట్టు. మరి మెడవిరుపు ఏ విధంగా వస్తుంది, ఎప్పుడు ఎలాంటి చర్యలు చేపట్టాలి, అందులో చూసుకున్నట్లయితే ముఖ్యంగా గింజలు అంటే పూత దశ నుంచి గింజలు పాలు పోసుకునే దశ, గింజలు ఏర్పడే దశ మరియు కోత దశ వరకు ఎక్కువగా ఈ యొక్క మెడవిరుపు తెగులు యొక్క లక్షణాలు అనేది గమనించడం జరుగుతుంది.